ఉర్సా కంపెనీపై సాక్షి తప్పుడు రాతలు అంటూ మండిపడ్డారు అశోక్ బాబు. ఉర్సాకు భూ కేటాయింపులపై సాక్షిలో రాతలు అబద్ధాలని తేలితే వారి ముక్కు నేలకు రాయాలని సాక్షి ఆఫీసులో చంద్రబాబు ఫోటో పెట్టుకుని పాలాభిషేకం చేసి దండం పెట్టాలని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పౌరుషం ఉంటే తమ ఛాలెంజ్ను స్వీకరించాలన్నారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాలేదు. సహేతుకమైన విమర్శలుంటే ఒప్పుకుంటాం, కానీ అబద్ధాలు కాదని హితవు పలికారు. వైసీపీ నేతలు అసెంబ్లీకి రావడానికి దమ్ము లేక నీచ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ నీలి పత్రికను ముయించడం పెద్ద సమస్య కాదని, మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళుతున్నాం, ప్రజా సంక్షేమం అభివృద్ధి మా లక్ష్యం. బ్లూ మీడియా పగలను రాత్రిని పగలు చేసే ప్రయత్నం చేస్తోంది. టీడీపీని ద్వేషించడం దూషించడం తప్ప మరొకటి దానికి తెలియదు. అభివృద్ధి వినాశకులు ఎవరో, అభివృద్ధి కాముకులు ఎవరో ప్రజలే గమనించాలని కోరారు. ఏపీలో ఐటీని డెవలప్ చేయడానికి విశాఖలో సెజ్ ఏర్పాటు చేసి అక్కడికి అన్ని కంపెనీలను ఆహ్వానించడం జరిగింది. జగన్ రెడ్డికి పరిపాలన డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఇది విచిత్రంగా ఉంటుంది. 70,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ను పెడతామన్న అదాని లులు గ్రూపులను తరిమేసి నేడు పెట్టుబడులపై అబద్ధాల ప్రచారం చేయడానికి సిగ్గనిపించడం లేదా? ఉర్సాకు భూ కేటాయింపులపై 99 పైసలకే ఇచ్చారంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న మీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఇండస్ట్రీ పాలసీలో కొన్ని కంపెనీలకు రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. భారతదేశంలో నేడు చిప్ మేకింగ్ లేదు. మోదీ గవర్నమెంట్ వచ్చాక దాదాపు 150,000 కోట్లతో సెమీకండక్టర్ ఇండస్ట్రీ పెట్టేందుకు కంపెనీలకు ఏమి కావాలంటే వాటిని ఆ ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయి. అవసరమైతే భారత్ నుండి చిప్స్ ఎక్స్పోర్ట్ చేసేందుకు మోదీ పని చేస్తున్నారు. అదే కోవలో ఏపీకి కంపెనీలను తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధికి కేంద్రంగా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తుంటే ఓర్వలేక విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి 5 ఏళ్లలో సాధించలేని విజయాలు, తీసుకురాలేనని పెట్టుబడులను కూటమి ప్రభుత్వం తీసుకురావడం చూసి ఓర్వలేని జగన్ రెడ్డి ముఠా విదేశీ పెట్టుబడులను తరిమేయడమే పనిగా పెట్టుకుంది. మాతృభూమిపై అభిమానంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఐటీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఉర్సా క్లస్టర్స్ కంపెనీపై జగన్ రెడ్డి అండుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి డేటా సెంటర్ అభివృద్ధి ద్వారా ఏపీలో ఉన్నత ప్రమాణాల ఉద్యోగాలు సృష్టించి రాష్ట్ర ఆర్థిక స్థితిని అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో ఉర్సా క్లస్టర్స్ ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించినా కాదని, తెలుగు యువతకు ఉద్యోగాలు కల్పించాలనే సదుద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉర్సా సంస్థ ముందుకొచ్చింది. ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న P4 పాలసీకి ఆకర్షితులై 5,728 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ను పెట్టేందుకు ఉర్సా సంస్థ సిద్ధమైంది. ఏప్రిల్ 15న ఉర్సా క్లస్టర్స్కు భూ కేటాయింపులపై కొన్ని నిబంధనలతో కేబినెట్ ఆమోదం తెలిపిందనే విషయం తెలిసి కూడా జగన్ ముఠా విషం చిమ్ముతోంది. మధురవాడ ఐటీ హిల్స్లో ఎకరం 1 కోటి చొప్పున 3.5 ఎకరాలు, కాపురుప్పాడులో ఎకరం 50 లక్షల చొప్పున 56.5 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన మాట వాస్తవం. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికల్లా కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టి ఒప్పందం చేసుకున్న ఉద్యోగ కల్పన జరిగిన తర్వాతే సేల్ డీడ్ జరుగుతుంది, లేదంటే భూమిని వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ఇవేమీ తెలియకుండా ఎకరం 99 పైసలకే కేటాయించినట్లు అబద్ధపు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. అసలు 99 పైసలకే ఇచ్చినట్లు ఆధారం ఏంటి? మీరు చేస్తున్న అబద్ధపు మాటలు నిజమే అయితే రుజువు చేయాలని అశోక్ బాబు సవాల్ చేశారు. ఉర్సా కంపెనీని ఊరు పేరు లేని కంపెనీ అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అసలు ఉర్సా సంస్థ నెట్వర్త్ ఏంటో తెలుసా? ఆ కంపెనీ పూర్వాపరాలు ఏంటో తెలుసా జగన్ రెడ్డి? ఉర్సా నెట్వర్త్ $2.5 బిలియన్. ఈ సంస్థ ప్రమోటర్ల నెట్వర్తే 3,700 కోట్లు. ఏమాత్రం అవగాహన, అర్థం లేని మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. అమెరికాలో రిజిస్టర్ అయిన కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. భారతదేశ నిబంధనల ప్రకారం ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ రిజిస్టర్ అయి ఉండాలని చెప్పడంతో హైదరాబాద్ నుంచి టెంపరీ అడ్రస్తో రిజిస్టర్ అయ్యింది. రిజిస్టర్ చేసిన చిరునామా కూడా ఉర్సా CEO కౌశిక్ తండ్రి ఉంటున్న ప్రదేశం. లాజిస్టిక్స్ ఇన్ఫ్లుయెన్స్ కోసం అక్కడ తాత్కాలిక కార్యాలయం పెట్టడం జరిగిందని ప్రమోటర్ జై తాళ్ళూరు వివరించారు. RBI అప్రూవ్ చేసిన FDA పాలసీతో ఉర్సా సంస్థ ఏపీకి వస్తోంది.
టెక్నాలజీ బేస్డ్ ఎంటర్ప్రైజెస్లను నిర్వహించడంలో దశాబ్దాల అనుభవం ఉన్న సతీష్ అబ్బూరి, జై తాళ్ళూరి, ఎరిక్ వార్నర్, కౌశిక్ పెందుతులపై వైసీపీ నిందలు వేస్తోంది. 2023 ఏప్రిల్ 11న మధురవాడ ఐటీ హిల్స్లో ఎకరం కోటి చొప్పున 6.29 ఎకరాలను వైజాగ్ టెక్ పార్క్ జగన్ రెడ్డి కేటాయించిన మాట వాస్తవం కాదా? అప్పుడు సక్రమమైంది, ఇప్పుడు అక్రమమైందా అని ప్రశ్నించారు. గతంలో విశాఖపట్నంలో ఎకరం ₹1 బ్రాండింగ్ సంస్థకు జగన్ రెడ్డి కేటాయించిన మాట వాస్తవం కాదా? మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణకు సంబంధించిన ఎన్సీసీ కంపెనీకి 1500 కోట్ల విలువైన 97.30 ఎకరాల భూమిని 187 కోట్లకే దారాదత్తం చేయలేదా? విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన ఇండోసోల్కు 8500 ఎకరాలు కేటాయించలేదా? ఇండోసోల్ స్థాపించిన 5 నెలలకి ఎలా ఇచ్చావు? నీ కుటుంబంపై చిత్రం తీసిన యాత్రా డైరెక్టర్ మహి వి రాఘవ్కు హార్స్లీ హిల్స్లో 2 ఎకరాల ఉచితంగా ఎందుకు ఇచ్చావు? నీ పార్టీ జిల్లా కార్యాలయాల కోసం 433.84 కోట్ల విలువైన 43.6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం నెలకు ₹1000 లీజుతో కొట్టేయాలని చూసిన మాట వాస్తవం కాదా జగన్ రెడ్డి? ఇలా చెప్పుకుంటూ పోతే రాడిసన్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, షిరిడి సాయి, మాజీ మంత్రి బొత్స బయో ఫ్యూయల్స్కు కోట్లు విలువ చేసే భూమిని అత్యంత తక్కువ ధరకు ఎందుకు ఇచ్చావు? ఇన్ని రకాలుగా అక్రమ కేటాయింపులు జరిపిన నువ్వా భూ కేటాయింపులపై మాట్లాడేదని ప్రశ్నించారు. ఏ రంగంలో విశేషమైన అనుభవం ఉండి, అంతర్జాతీయంగా గుర్తింపు ఉండి, ఆర్థిక సామర్థ్యం ఉన్న వ్యక్తులతో ఏర్పాటు చేసిన కంపెనీపై తప్పుడు ప్రచారం చేస్తావా? జగన్ రెడ్డిలా షెల్ కంపెనీలు పెట్టడం, వాటి ద్వారా ప్రభుత్వ భూములను, ఖజానాను కొల్లగొట్టడం మరెవరికి సాధ్యం కాదు. కష్టపడి పైకొచ్చి 10 మందికి ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో వచ్చే కంపెనీలను జగన్ రెడ్డి తరిమేయాలని కుట్రను పన్నాడు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా ఉన్న పరిశ్రమలను చూసి వారవలేక పారిశ్రామికవేత్తలపై విషం చిమ్ముతున్నాడు. ఇకనైనా రాతలు రాయించడం మానుకోవాలని హితవు పలికారు. లేదంటే ఇప్పటికే పాతాళానికి తొక్కిన ప్రజలు ఈసారి పాతాళానికి తొక్కుతారని ఈ సందర్భంగా అశోక్ బాబు వ్యాఖ్యానించారు. ఈ పట్టిక చూస్తే అర్థమవుతుంది వాళ్ళ దోపిడీ తీరెంతో. దొంగే దొంగ దొంగ అన్నట్టు జగన్ రెడ్డి ముట్ట రోడ్డును పడి అరుస్తూ ఉంటారు. అది మామూలే. ఒకసారి పట్టిక చూడండి. బ్రాండెక్స్ విశాఖపట్నం 1000 ఎకరాలు రూపాయి ధరకే ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అపాచీ నెల్లూరులో 100 ఎకరాలు రూపాయికే ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అపోలో హాస్పిటల్ చిత్తూరులో 48 ఎకరాలు 3,42,000కే వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టబెట్టాడు. ఆదాని డేటా సెంటర్ విశాఖపట్నంలో 190 ఎకరాలు ₹1 కోటి ఇచ్చేశాడు జగన్ రెడ్డి. శారదాపీఠం విశాఖపట్నంలో 15 ఎకరాలు ₹1,00,000కే ఇచ్చేశాడు జగన్ రెడ్డి. ఈ శారదాపీఠం వల్ల సామాన్య మానవుడికి ఒక్క పైసా కూడా లాభం లేదు. అయినా ఇచ్చేశాడు, 15 ఎకరాలు ఇచ్చేశాడు ₹1,00,000 చొప్పున. వైసీపీ పార్టీ ఆఫీసులకు రాష్ట్రంలో మొత్తం 44 ఎకరాలు లీజు ₹1,000 జగన్ రెడ్డి దారాదత్తం చేశాడు పార్టీకి. ఉర్సా డేటా సెంటర్ విశాఖపట్నంలో 3.5 ఎకరాలు ₹1 కోటి చొప్పున, ఎకరం ₹1 కోటి చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇది బాధగా ఉంది వాళ్ళకి. బ్రాండెక్స్కి ఏమో 1000 ఎకరాలు ₹1 చొప్పున ఇచ్చేశాడు. ఎకరం ₹1 కోటి చొప్పున ఇస్తే పడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు.